ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మహిళా స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, విజయాలు అనే విషయం మీద ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ఈ రోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి మేం కొంతమంది యువతుల్ని, అలాగే వివిధ స్థానాల్లో ఉన్నవారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ముందుగా శ్రీమతి వసుంధరాదేవి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. She is a housewife. ఈ అమ్మాయి ఎవరు? సీత వదినలాగానే తను కావచ్చమ్మా. సీతలాగే అయితే మనకు తెలీదా? వేరే ఊరు కావచ్చులేవే. ఇప్పుడు కత్తికొండ మృణాళిని గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ పిల్లెవరు? ఎవరో ఒకరు మాట్లాడకుండా చూడవే. కత్తికొండ మృణాళిని గారు వైద్య రంగ నిపుణులు. నమస్కారం. ఇప్పుడు శ్రీమతి పిఠాపురం సీతామహాలక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. సీతామహాలక్ష్మి గారు త్వరలో ఒక హెర్బల్ ప్రోడక్ట్ ద్వారా వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నారు. అదే సీతామహాలక్ష్మి అంటే టీవీకే కళొచ్చింది. ఆ వినయం, ఆ విధేయత ఎంతైనా అది పిఠాపురం వారి కోడలండి. అక్క, సీతనిలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అవునే, నాకు చాలా ఆనందంగా ఉంది. చివరిగా షీ క్లబ్ తరపున శ్రీమతి స్వర్ణలత దేవి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అక్క, స్వర్ణ కూడా వచ్చింది. ఇదేమిటండి, ఇది తయారైందేమిటి? దీనెవరు పిలిచారు? పిలిచారేమో అత్తయ్య. నేను చెప్పలేదే. ఇంకెవరైనా సజెస్ట్ చేశారేమో. ఎవరో ఏంటి, చేస్తే గీస్తే ఆ భాగీరథే చేస్తుంటుంది. నువ్వు వద్దన్నావుగా. ఆ భాగీరథి కాళ్ళు పట్టుకొని ఉంటుంది, ఆవిడ వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని పంపుంటుంది. అది ఒక అందుకు మంచిదే. చూద్దాం అక్క చెల్లెళ్లలో ఎవరు బాగా మాట్లాడతారో, ఎవరు మన్ననలు పొందుతారో. ఇక్కడ మరో విశేషం ఏంటంటే సీతామహాలక్ష్మి గారు, స్వర్ణలత దేవి గారు అక్క చెల్లెళ్లే, అలాగే తోడికోడళ్లు కూడా అయ్యారు. దానికి దీనికి ఎంత తేడా! అది ఎంత వినయంగా ఉంది, ఇదెంత విరగబడుతుంది. నేను కన్న పిల్లలేనా వీళ్ళు? ఒక్కళ్ళే అనుకుంటే ఇద్దరు వచ్చారక్క. నీ కూతుళ్ళు వజ్రాలు, రత్నాలు, పచ్చలు, కెంపులు. సర్లే ఊరుకో. ఏమక్కా, నువ్వేనా రాగలిగేదానివి? నేను వచ్చాను. నేనేమి నిన్ను రావద్దనలేదుగా. అమ్మమ్మ వద్దనుకుందిలే. వారేమనుకున్నారో నాకు తెలియదుగా. నువ్వు వచ్చావు, నేను వచ్చాను. రావడం ముఖ్యం కాదు, ఎవరేం మాట్లాడారన్నది ముఖ్యం. చూద్దాం. ముందుగా శ్రీమతి మృణాళిని దేవి గారు ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
ముందుగా ఈ అంశం మీద మాట్లాడే అవకాశం కల్పించిన ఆర్కే టీవీ వాళ్ళకి నా నమస్కారాలు. మహిళల విజయాలు, స్వాతంత్రం, స్వేచ్ఛ ఈ ప్రస్తావన వస్తే మహిళలు అనాదిగా అబలలు అనే అభిప్రాయం కలిగి ఉండేది. కానీ కాలానుగుణ మార్పుల్లో స్త్రీలు అనేక రంగాల్లో స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఎన్నో విజయాలను సాధిస్తూనే ఉన్నారు. అలా అయినా 100కి 100 పాళ్ళు స్వేచ్ఛా స్వాతంత్రాలని పొందలేరు. అదే ఉండుంటే ఈ షీటేన్స్, నిర్భయ చట్టాలనేవి వచ్చుండేవే కాదు. ఇప్పటికీ పూర్తిగా పురుషులతో సమానంగా చూడలేకపోతున్నారు. అలా చూస్తే పార్లమెంట్లో బిల్లులపై అంత చర్చ జరుగుండేదే కాదు. ఏది ఏమైనా మహిళా స్వాతంత్రాన్ని ఆహ్వానించాల్సింది పురుషులే. అక్క, మన సీతాస్వర్ణలు ఎప్పుడు మాట్లాడతారు? మొదలైంది కదవే, మాట్లాడతారాగు. ఇప్పుడు స్వర్ణలతాదేవి గారు మీ అభిప్రాయం చెప్పండి. నేను వచ్చిందే అందుకు కదా. ఏ మహిళా స్వాతంత్ర్యం అయినా, ఏ స్వేచ్ఛ అయినా ఒక్క పుట్టింట్లో ఉన్నంత కాలమే కానీ అత్తింట్లో అంటూ అడుగు పెట్టాక అన్నీ హరించుకుపోతాయి. ఏ విజయాలు సాధించినా, సంతోషించినా తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడే. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఉన్నతమైన కుటుంబంలో పుట్టాను. ఏయ్, వ్యక్తిగత ప్రస్తావనలు నీకు అనవసరం. మరేం ప్రస్తావించాలి? సామాజిక పరంగా మాట్లాడాలి. సీతగారు అనేది కరెక్ట్. వ్యక్తి సమాజంలో భాగమే, ఆ విషయం గ్రహించాలి. భాగం అయితే నీ అనుభవమే అందరి అనుభవం కాదు. మీ ప్రవర్తన బట్టి మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన ఉంటుంది అనాల్సి వస్తుంది. యాక్షన్ లేకుండా రియాక్షన్ ఉండదు. యాక్షన్ మీరే అవ్వచ్చుగా. గుడ్ క్వశ్చన్. వర్స్ట్ క్వశ్చన్. ఏం మాట్లాడుతున్నారు మీరు? అలా అనడం తప్పు. నన్ను తప్పనడానికి మీరెవరు? ఈ చర్చలో మేమంతా భాగస్వాములం. నా సాధక బాధకాలు మీకేం తెలుసు? ఆ విషయం వాళ్ళ సమక్షంలో మాట్లాడాలి, ఏకపక్షంగా మాట్లాడకూడదు. అవును, వాళ్ళ అబ్సెన్స్ లో మీకు తోచింది మీరు మాట్లాడితే రేపు ఛానల్ వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు నన్నెందుకు ఆహ్వానించారు? మీరు నన్ను ఇంటరప్ట్ చెయ్యొద్దు. మీరు ఎవరినో తిట్టడానికి ఈ వేదికని మీరు వాడుకోకూడదు. అది చెప్పాల్సింది నువ్వు కాదు. హలో హలో హలో, ఒక్క నిమిషం. మీరేం చెప్పాలనుకుంటున్నారో ఓవరాల్ గా చెప్పేసేయండి. పరిస్థితి వాస్తవం చెప్తున్నాను. మేం ఒప్పుకోం. మీ పర్మిషన్ నాకు అవసరం లేదు. మా అమ్మా నాన్నలు నన్ను అసలు ఆడపిల్లలా చూడలేదు. ఆడుకుపోయే పిల్లలా కూడా చూడలేదు. ఎత్తుకు ఎత్తు బంగారంలా చూసుకున్నారు. మగ పిల్లాళ్ళ పెంచారు. పూర్తి స్వేచ్ఛనిచ్చారు.
సుహాసిని ఇదేదో మహారాజా కుటుంబంలో పుట్టినట్టు అలా మాట్లాడుతుందేమిటి? బిల్డప్ గ్రాని, బిల్డప్. రేయ్, షో అంటేనే అంత, ఆ మాత్రం లేకపోతే ఎలా? తాళి మెళ్ళో పడింది, నా బతుకు బలైపోయింది, కట్టు బానిస బతుకైపోయింది. పెద్దాళ్ళు అంటూ పెత్తనాలు, అత్తగారంటూ అధికారాలు, భర్త అంటూ శాసనాలు. స్వేచ్ఛ స్వాతంత్రం పోయి జీవిత ఖైదీనైపోయాను. అయ్యయ్యో, ఎంత అన్యాయంగా మాట్లాడుతుందో చూడండి అత్తయ్య గారు. అందుకేనే ఇది ఇలాంటి పనికి మాలిన వాగుడు వాగుతుందనే నేను సీత పేరు చెప్పాను. ఏదైనా అంటే అనుభవం ఆస్తి సంపాదించావా అంటూ నీకు చిల్లి గవ్వ దక్కదని బెదిరింపులు. అర్హత లేని వాళ్లకు నచ్చిన వాళ్లకు సత్కారాలు చేస్తారు. అత్తగారి సాధింపులే కాకుండా ఆవిడ అత్తగారి అదిరింపులు, బెదిరింపులు, చీత్కారాలు. పెళ్లినాడు ప్రమాణాలు మర్చిపోయి వాళ్లనే సమర్థించే భర్త, అదో రకం శాడిజం. దిస్ ఇస్ టూ మచ్ గ్రాని. ఈ తరానికి తగ్గట్టు ఉండొద్దని బెదిరింపులు. హ, బీసీ కాలంలో గోచీలు పెట్టుకో, చీరలు కట్టుకో అని వేధింపులు. చాలా తప్పుగా మాట్లాడుతుంది. తెగబడి చట్టాన్ని తట్టిందాకా స్వతంత్రం వచ్చిందంటే హ, ఏంటో తెలియని బతుకైపోయింది. ఓసి ఓసి దీని అన్యాయం కాలా? ఎన్ని అబద్ధాలు మాట్లాడుతుందండి అది. ఇక్కడుండి మనం అనుకుంటే ఏం లాభం? ఇంటికి వచ్చాక దాని సంగతి చెప్తా. ఎక్కడుందండి? ఎక్కడుంది స్త్రీకి స్వాతంత్రం, స్వేచ్ఛ, విజయం? పిల్లల్ని కనే అవకాశం ఒక్క స్త్రీకే ఉంది కాబట్టి. నోర్ము ఇవే చెండాలపుదానా. ఎందుకే అబద్ధాలు మాట్లాడుతున్నావు? అమ్మా నువ్వాగు. అంతరాయానికి చింతిస్తున్నాం, కాసేపు విరామం. వాడు భరించలేక ఆ కార్యక్రమాన్ని ఆపేసుంటారు. హద్దు మీరితే ఇంతే. ఇది కేవలం ఆ ప్రోగ్రాం ఆగాలని అలా చేసింది. సీత వదినకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న కుళ్ళు స్పష్టంగా తెలుస్తోంది. ఇలా చేస్తే తనకు మాత్రం ఏం మంచి పేరు వస్తుంది? తనకొచ్చినా రాకపోయినా సీతకి రాకూడదనేదే తన లక్ష్యం. అమ్మా మీరు ఆగండమ్మా, అలా మాట్లాడకూడదు, ఇలా రాకూడదు మీరు. ఏంటి మాట్లాడకూడదు? అది అడ్డమైన అబద్ధాలు అడ్డదిడ్డంగా వాగుతుంటే గుడ్లు అప్పగించి చెవులు రిక్కించి వింటూ కొయ్య బొమ్మలా కూర్చోవాలా? ఏంటండి డిస్టర్బెన్స్? అమ్మని డిస్టర్బ్ చేసింది నువ్వు, వాళ్ళని డిస్టర్బెన్స్ అంటావే? పద్ధతి తప్పి మాట్లాడితే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. వస్తే చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోకే ఏం చేస్తావే? తల తీసి మోలేస్తావా? అత్తింటి గురించి అలాగేనా మాట్లాడేది? స్వర్ణలతాదేవి గారు, మీరు చర్చాంశాన్ని వ్యక్తిగతంగా తీసుకుని మాట్లాడుతున్నారు. నా అనుభవం చెప్తున్నా. మీ అమ్మగారే అబద్ధం అంటున్నారుగా. ఆవిడ వాళ్లకు భయపడి అబద్ధం అంటుంది. ఏంటే నేను భయపడే అబద్ధం అనేది? అమ్మా నోర్ముయ్. ఎవరే అత్తారింట్లో రాచి రంపాన పెట్టేది? నెత్తిన పెట్టుకుంటే జుట్టు పీకే రకల్లా తయారైంది చాలక వాళ్ళ మీద నిందలేస్తున్నావా? అమ్మా
నీకలా పిలిచే అర్హతే లేదే. నా కడుపున చెడపుట్టావు నువ్వు. నలుగురు పిల్లలతో పూట పూట వెతుక్కు తినే బడిపంతుల కుటుంబంలో పుట్టి ఉన్నతమైన అంటూ డప్పాలు కొట్టుకునే నువ్వు అబద్ధం ఆడితే సరిపోతుందా? బాధలు పడ్డదాన్ని నేను. మళ్ళీ ఆ కూతకొస్తే పళ్ళు రాలుతాయి. ఏం బాధలు పడ్డావే? వాళ్ళు పెద్ద మనసు చేసుకోకపోయింటే నీ బతుకు ఎప్పుడో బజార్ పాలయ్యేది. పుట్టింట్లో స్వాతంత్రం ఇచ్చారా? గంట గంటకి నెత్తిన ముడుతుంటే తలోంచి బతికిందానివి మెట్టినింట్లో కిరీటాలు బరువయ్యాయా నీకు? బానిసలా బతికావా? ఎందుకే ఎందుకే పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు? ఇక్కడికి రావడం కాదు, మాట్లాడడం ముఖ్యం అంటారు. అది చూస్తావుగా అంటూ ఇలా చెత్తవాగడా వాగేది? ఇదో చెత్త, దీని ఆలోచనలో చెత్త. ఇంతకన్నా ఏం మాట్లాడగలదు? ఎదురుగానే ఉందిగా, నీతోటి కూడా లేగా అది. దాని అరికాలు బుద్ధి కూడా లేకపోయిందే నీకు? చూడండి, ఇక్కడ గొడవ పడకూడదు. మీరు ఇంటికి వెళ్ళాక చూసుకోండి. ఇలాంటి వాళ్ళని పిలిస్తే ఇలాగే ఉంటుంది. షటప్. నీకు ఎవరిని ఏమనాలో కూడా తెలియడం లేదా? కన్న తల్లితో ఇలాగైనా మాట్లాడేది? దీనికి తల్లి, తండ్రి, పెద్ద, చిన్న, పెనిమిటి, బిడ్డ అని ఎక్కడుందే? తెగబడిపోయింది, బరి తెగించిపోయింది. ఒసేయ్, నీలాంటి వాళ్ళకి బడిత పూజే కరెక్టే. ఏమండి, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. దీని జుట్టు పట్టుకొని నేనే దీని ముక్కుని నేలకు రాయిస్తా. అమ్మా అమ్మా అమ్మా! స్వర్ణ గారు, సారీ. మీరు షీ క్లబ్ మెంబర్ కదా అని గౌరవం ఇచ్చాం. మాజీ ఎంపీ గారు కదా అని ఆ భాగీరథి గారిని కాదనలేక మీకు అవకాశం కల్పించాం. కానీ ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారని అనుకోలేదండి. తల్లి మీద చేయతడమేంటండి? మీ సొంత నిర్ణయాలు, అబద్ధాలు చెప్పడానికి కాదండి ఈ వేదిక. దయచేసి మీరు వెళ్ళండి. దిస్ ఇస్ టూ మచ్. నేనెవరో తెలుసు కదా. నీకు నీ వాళ్ళెవరూ సపోర్ట్ కారని నువ్వే చెప్పుకున్నావుగా. ఇంకా నేనెవరో తెలుసా అని అంటున్నావేంటే? ఉండి నీ పరువు నువ్వే తీసుకోవడం కన్నా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది. నేనేం నీ ఇంటికి రాలేదు వెళ్ళమని నువ్వు అంటానికి. పిలిచిన వాళ్లే వెళ్ళమంటున్నారు, సరేనా? నాకు వినపడింది. తమరెందుకు మధ్యలో దూరుతున్నారు? నువ్వు నా అత్తగారింటి గురించి తప్పుగా మాట్లాడావు. అత్తలేని కోడలు ఉత్తమురాలని నువ్వు అనిపించుకున్నావు. నాకు అదృష్టం లేదు. ఓసి పాపిష్టిదానా, తల్లి లాంటి అత్తగారి చావు కోరుకుంటున్నావే, నువ్వే మనిషివే.